చేసినటువంటి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఐ క్యాంప్ మరియు సీసీ కెమెరా డిస్ట్రిబ్యూషన్ అండ్ అప్లిఫ్ట్ అనే ట్రస్ట్ ఇవాళ లాంచ్ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ నుంచి వివిధ క్లబ్ల నుంచి ఇచ్చేసినటువంటి లీడర్స్, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి లీడర్స్, గ్యాప్ లీడర్స్, జోన్ చైర్పర్సన్స్ అండ్ అదర్ డిగ్నిటరీస్ అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనకు ఆల్రెడీ కింద జిహెచ్ఎంసీ వర్కర్స్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ ఈ కార్యక్రమానికి వాళ్ళని ఇక్కడికి పిలిచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ దిగిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఐ క్యాంప్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వినోద్ సీతారాం గారిని 1 minute లో 1 నిమిషం మాట్లాడి ఈ కార్యక్రమం గురించి చెప్పాలని చెప్పి కోరుతున్నాను. All the people are present here. Let me extend my hearty wishes and goodwill to Lions Shankar Reddy Garu on behalf of my personal team and as well as with the Lions Club of Tarnaka. I wish him all the best, health, wealth, prosperity, and also let this particular birthday bring him luck for getting selected as the DG2 for the next year. Thanking you. As a token, I just want to honor him. Very much, Vinod Sitaram Garu, for your wonderful words. And now I request our DCP Ramarao Garu to say few words on this occasion. రెడ్డి గారు వేదిక పెద్దలు, ఈరోజు బర్త్డే బాయ్ మా అన్న టీసీఎస్ శేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ డిస్ట్రిక్ట్కి మంచి సపోర్ట్ ఇవ్వాలని ఆయన విష్ నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరూ లైవ్ రామారావు గారు ఇప్పుడు రామారావు గారు గుడిగంటల రాములు గారు టీసీసీ ఒకసారి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలని సభాధ్యక్షులు, జిల్లా గవర్నర్, వేదిక మీద నిరత మహారథులు, ఈనాటి మన శేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చిన లయన్ మిత్రులందరికీ ఒకసారి నమస్కరిస్తూ, మరి ఆయన జన్మదిన వేడుక ఒక మానవతా విలువలతో కూడుకున్నదిగా ఉండాలని, భావి తరాలకు ఆయన జన్మదిన వేడుక ఒక మానవ విలువలను పెంపొందించి సమాజం మీద వదలాలని నేను కోరుకుంటూ రెండు మాటలు నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే మన భారతదేశము మనది పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. అంటే మానవునికి ఉండవలసిన విలువలు ఏమున్నాయి ఇవన్నీ శేఖర్ రెడ్డి గారు ఉనికి పుచ్చుకొని ఆయన మన అందరిలో చిన్నవాడు కాబట్టి ఇంకా ఎంతో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరాల్లో మానవతా విలువలను పుచ్చుకొని ఈ మానవాళికి సేవలు అందించాలని నేను ఈ సందర్భంగా 2-3 శ్లోకాలను ఉట్టంకించి చెప్తాను మానవతా విలువల గురించి. అయితే ఇలాంటి భారత భూమిలో పుట్టినందుకు మనమందరం గర్వించాలి. ఎక్కడ పుట్టినటువంటి వేదాలు మన దగ్గర పుట్టినాయి, ఆ వేద భూమిలో పుట్టినటువంటి వాళ్ళం మనమందరం మానవతా విలువలను పురికి పుచ్చుకోవాలి. కాబట్టి ఇందులో 4 పిల్లర్స్ ఉంటాయి. ఏంటంటే సనాతన ధర్మానికి 4 పిల్లర్స్: దానము, ధర్మము, సత్యము, అహింస. ఈ 4 వీటి మీదనే ఆధారపడింది ఏదైనా కూడా. సత్యే ధర్మ సదాశ్రిత అన్నారు. ధర్మము ఎప్పుడు కూడా సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. ధర్మంతో పాటు దానం కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చి అడుక్కోవాలంటే
అమ్మా దానం చేయమ్మా ధర్మం చేయమ్మా అంటారు. అంటే దానము ధర్మం రెండు కలిసే ఉంటాయి. ఈ మానవతా విలువలకు ముఖ్యమైనవి ఇవి 4. ధర్మైతి ధర్మేణ సర్వవిధం పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మాత్ ధర్మే రమంతే అంటుంది వేదం. ఏది నిలబడ్డా ఈ ప్రపంచ మానవాళిలో ధర్మం మీద 4 పాదాల మీద నిలబడింది. ధర్మమే నిలబెడుతుంది మనని. ఇవాళ మానవతా విలువలను కాపాడుకున్నాం, ఇలా లైనిజంలో ఉన్నామంటే దానికి ముఖ్యమైన కారణం సేవ, మానవతా దృక్పథం తప్ప వేరే ఏం లేవు. మనం ఏం సంపాదించుకోవడానికి రాలే ఇక్కడికి వచ్చిన ఇంతమంది. ఇవాళ మరి శేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించి ఇవన్నీ ఎందుకు పుట్టడానికి ఇస్తున్నానంటే, ఎవరు జన్మదినమైనా ఎవరు ఏదైనా కూడా ఈ మానవతాలను పుణికిపుచ్చుకున్నట్లయితేనే సమాజం వైపు ప్రయాణించగలుగుతారు. 1.5 మిషన్ అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఉంటేనే 1.5 మిషన్ నిలబడుతుంది. దానికి ముఖ్య కారణం అయితే దానము ధర్మము సత్యము అహింస ఈ 4 కనుక పట్టుకున్నట్లయితే వాళ్ళకి ఏమొస్తుందా అంటే ఏకత్వం, దివ్యత్వం, పవిత్రత ఈ 3 అంటుకుంటాయి. మనిషిలో ఏకతాభావం వస్తుంది, మనిషిలో దివ్యత్వం వస్తుంది. దివ్య పురుషుడు అంటే ఎవరు? మానవతా విలువలు కలిగినటువంటి మనిషే దివ్య పురుషుడు. పవిత్రత, పవిత్ర హృదయాలు అంటే హృదయం నిర్మలంగా ఉంటుంది. ఈ 4 ఇవి అంటుకున్న తర్వాత మిగతా ఏమొస్తాయి మనకంటే సమత, మమత, మానవత. ఈ సమత, మమత, మానవత ఈ 3 విలువలను పుణికిపుచ్చుకున్న తర్వాత మనకి ఏమొస్తుంది అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం, సకల మానవ సేవా తత్పరత. ఇదే లైనిజంకి వచ్చే చివరికి మిగిలేది ఇదే. కాబట్టి మనమందరము ధర్మం వైపు ప్రయాణం చేసి మానవతా విలువలను సంతరించుకొని ఈ సకల మానవాళికి మనం సేవలు అందించాలి. కాబట్టి ఇవన్నీ పుష్కలంగా ఈనాటి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని శేఖర్ రెడ్డి గారు నిండుగా ఇవన్నీ ఆయనకు అందాలని, ఆ భగవంతుడి ఈ విలువలన్నీ పెంపొందించాలని, భావితరాలకు ఆయన సేవలు అందించాలని మరొకసారి కోరుకుంటూ ఒక పద్యం ఉటంకించి మీకు క్లోజ్ చేస్తాను. ఆరము ధర్మము విమల సత్యము పాపము చేత బొంగుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారు ఉపేక్ష చేసినది వారలకు చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవం ఉండడినను. ఎవరన్నా ధర్మము సత్యం ఈ రెండింటికి కనుక ఆ గ్లాని జరుగుతున్నప్పుడు కనుక నోరు మూసుకొని కూర్చున్నట్లయితే అది వాళ్ళకే చేటవుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాయభారానికి పోయినప్పుడు ధృతరాష్ట్రుని దగ్గరికి 3 కూర్చున్నాడు పెద్ద మనుషులు. ఎవరు? భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు. మరి వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వాలి కదా, వీళ్ళంతా నోరు మూసుకొని కూర్చున్నారు. చివరికి ఏమైంది? భారత యుద్ధం జరిగి వీళ్ళు నాశనం అయిపోయారు, చనిపోయారు వీళ్ళు. అట్లనే మనం కూడా ఎక్కడైతే అధర్మం పెళ్ళుపుతుందో, మీరు ఎవరైతే ప్రతిఘటించారో ఆ సమాజం నాశనం అవుతుంది. అది మనం లయనిజం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా దానము, ధర్మము, సత్యము, అహింస ఇవన్నీ గట్టిగా పట్టుకొని మానవతా విలువలను పెంపొందించి మానవ సేవకు పునరంకితమై ఈనాడు శేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం మానవతా విలువలను పుణికిపుచ్చుకోవాలని మరొకసారి కోరుకుంటూ, ఇవన్నీ భగవంతుడు ఆయనకు ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం సకల విధాలుగా చేదోడు వాదుడుగా ఉండి భావితరాలకు ఒక నాయకుడుగా ఎదిగి ఆయన ఎందరికో సేవ చేయాలని వాళ్ళ తండ్రి గారు ఇక్కడనే ఉన్నాడు. మరి ఆయన కడుపులైన పుట్టినందుకు ఆయన కూడా చాలా భగవంతుడు ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామన్ గారు, మీ బ్లెస్సింగ్స్కి విషయాలు ధన్యవాదాలు. ఇప్పుడు మన నాచారం క్లబ్ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది, అది 1 నిమిషం దాన్ని చేసేసి కంటిన్యూ విత్ ద ప్రోగ్రామ్. వసంతంలోకి అడిగిన శేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టుకతోనే పువ్వు పరిమళిస్తుంది అని అన్న సామెత మన పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా మన కృష్ణన్న సేవాతత్వం లోపల తనకు జన్మనిచ్చిన కృష్ణారెడ్డి తల్లిదండ్రులకు
కొన్ని సందర్భాల్లో మనము కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాలి. ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి ప్రజాసేవలో నేనున్నానని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిని ఆదరించి వారి యొక్క మనల్ని కలిగిన ఫ్యామిలీ కృష్ణారెడ్డి ఫ్యామిలీ, శంకరెడ్డి ఫ్యామిలీ. అయితే నేను చాలా మటుకు చూస్తున్నాను. మా శేఖరెడ్డి లోపల ఉన్న మంచి గుణం ఏంటంటే, నాకు క్యాబినెట్ సెక్రటరీ కూడా ఉన్నాడు. అతను ఎంత నిదానంగా పనిచేస్తాడంటే, నువ్వు ఎంత కోపడ్డా సరే అన్నాన్ని ఊరుకుంటాడు తప్పితే ఎదురు మాత్రం ఎవరితో మాట్లాడు. నాకు తెలిసిన కానీ ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎదురు మళ్ళీ ఎవరిని కసరించినట్టుగా ఎవరిని చీదరించుకున్నట్టుగా లేదు ఇప్పటి వరకు అయితే, మరి నాకు తెలిసినంత వరకు. మరి దాన్ని అట్లాంటి వ్యక్తిని మనము ఆదరించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాంటప్పుడే మనకి ఈ సమాజం లోపల ఒక మంచి వ్యక్తికి మనము ఒక విధమైన సన్మానం అనుకుంటే, ఒక విధమైన ఎంకరేజ్మెంట్ అంటే చేసినట్టయితే ఈ సమాజానికి మనం కూడా ఒక వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళి లీడర్షిప్ క్వాలిటీస్ లోపల ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి జన్మదిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. వాటికి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతో మంది ఆయనకు గ్రీటింగ్స్ కూడా చెప్పడం జరిగింది. అదే దానిలో భాగంగానే ఈరోజు మరి ఈ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, తర్వాత ఐ టెస్ట్ అనుకోండి, మిగతా సీసీ కెమెరా అనుకోండి, ఇవన్నీ తన సొంతంగా చేసి మన ప్రజాసేవలో నేనున్నాను అనే ముందుకు వెళ్ళిన శేఖరెడ్డి గారికి మరొకసారి అందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తన నాయకత్వాన్ని మనం బలపరుస్తూ మనం ముందుకు తీసుకెళ్లాలనే సందర్భంగా మాతో మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నానండి సార్. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పిడిజి వెంకటనారాయణ రెడ్డి గారు. మీ అందరి సహకారంతో మిమ్మల్ని అందరినీ చూస్తూ మేము లైనిజంలో మిమ్మల్ని అందరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ చేసిన కార్యక్రమాలు, మేము ఇన్వాల్వ్ అయినది, మీ థీమ్స్ అన్నీ కూడా మాకు ఇన్స్పిరేషన్. సో దాంతోనే మేము ముందుకెళ్తున్నాము. అలాగే మనకి లీడర్షిప్లో ఉన్న వాళ్ళందరూ ప్లస్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు యూ ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ కమిట్మెంట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కల్లం కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బిఫోర్ మీరు ప్రెసిడెంట్ సిస్టర్ దుర్గా రెడ్డి గారు, టుడే చీఫ్ గెస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ కృష్ణ ప్రసాద్ గారు, ద డిగ్రీస్ ఆన్ ద డాన్స్, స్పెషల్గా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాడు మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ జయశేఖర్ రెడ్డి గారు, వేదిక ముందున్నట్టు పెద్దలందరూ, లైన్ మిత్రులకు అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. చాలా సంతోషం. ఈరోజు అప్స్ కూడా నాచారం ఎలైట్ సుగరచంద్ర క్లబ్స్ కలిసేసి ఒక చక్కటి సర్వీస్ కార్యక్రమము ఏర్పాటు చేసేసి ఈ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినందుకు ఈ 4 క్లబ్ల పిఎస్టీలకు అందరికీ నా అభినందనలు. ఈరోజు ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు వాళ్ళ బర్త్డే ఇంత ఘనంగా జరుపుకుంటూ అంతే డిస్టిక్లో ఉండే ప్రతి లైన్ మెంబర్ల ఆశీస్సులు పొందుతున్నందుకు మీకు కూడా అభినందనలు. ఈ బర్త్డే శుభాకాంక్షలు నా తరఫున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ రాజ్ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీకు ఆరోగ్యాలు 100 సంవత్సరాలు ఆయుష్ ఉండుకుంటూ లైనిజంలో చాలా సేవలు చేసేసి అందరూ మనల్ని పొందవలసిందిగా దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. మీరు లైనిజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పేసి అందరి సపోర్ట్ మీకు అందాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు, సెంటీనియల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బి వెంకటేశ్వరరావు గారు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిత్తల వెంకటనారాయణ గారు, ఈనాటి బర్త్డే బాయ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ జి శేఖర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ రామారావు గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్
మేము జిల్లాలో డాక్టరేట్ అనుకోవాలి, మేము డాక్టరేట్ అతి త్వరలో రావాలనుకుంటున్న మా గుడిగంట రాములు గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్, రీజన్ చైర్పర్సన్ వినోద్ సీతారాం గారు, గ్యాట్ లీడర్స్ జిఎంటి కేసరి శ్రీనివాసరెడ్డి గారు, జిఏటి గల్లె మోహన్ రెడ్డి గారు, జిఎస్టి కోఆర్డినేటర్ హనుమంతరావు గారు,